గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కాశ్మీర్ అనంతనాగ్ జిల్లా పుల్హామాలో నిన్న జరిగిన ఘటనలో మౌలి గారు మృతి చెందడం అయితే జరిగింది. అయితే వీళ్ళంతా మొత్తం ఒక 3 ఫ్యామిలీలు 6 అయితే ఈ హాలిడే ట్రిప్కి అయితే వెళ్ళారు. అయితే నిజంగా చాలా బాధాకరం నిన్న మనం చూసాం. అలాగే వాళ్ళతో పాటు వెళ్ళిన శశిధర్ కుటుంబం కూడా మనతో పాటు ఉన్నారు. శశిధర్ గారు ఉన్నారు. అసలు అప్పుడు అక్కడ ఏం జరిగింది, ఏ విధమైన ఆశ్చర్యానికి భయాందోళనకు గురయ్యారు అని చెప్పి శశిధర్ గారిని అడిగి తెలుసుకుందాం. శశిధర్ గారు చెప్పండి, నిజంగా చాలా బాధాకర విషయం. నిజంగా మీకు రీబర్త్ వచ్చింది అనుకోవాలి, ఏం చెప్తారు? ఇది నిజంగా పునర్జన్మ అండి. అంటే మృత్యువు వరకు వెళ్ళి వెనక్కి వచ్చామండి. అందులోని వాళ్ళ ఆడవాళ్ళని వదిలేశారు, కానీ మగవాళ్ళని అయితే తప్పనిసరిగా వాళ్ళు చంపేసి ఉండేవాళ్ళు. సో నేను 100 మీటర్ల దూరంలో ఉండి చెట్టుచాటున ఉన్నాను కాబట్టి నన్ను ఏమీ చేయకుండా పాపం దురదృష్టవశాత్తు ఆయన్ని కాల్చి వెనక్కి మళ్ళీ ఆ గ్రౌండ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారండి. మేము కొండ దగ్గర వాళ్ళు ఉన్నాం మేము. మరి ఇంకా దీన్ని ఏ విధంగా వర్ణిస్తాం, ఏదని చెప్తాం. మాకేంటి ఆ షాక్లోంచి బయటపడడానికి చాలా టైం పట్టిందండి. నా భార్య అయితే నేను ఈ రోజు వరకు కూడా ఇంకా షాక్లోనే ఉంది. ఆ కొండ మించి మేము కొండలోని రాళ్ళలోని రప్పలోని దిగుతూ వస్తుంటే ఆయాసం వచ్చి కాళ్ళు పీకులు రాళ్ళు తన్నుకొని పడుతూ వస్తూ భయపడుతూ వచ్చామండి. మరి అది కిందకు వచ్చేసరికి పైన ఘటన జరిగింది 1:30 ఆ సమయంలో. మేము కిందకు వచ్చేసరికి 4 గంటల వరకు అయిందండి. రాత్రి సుమారు 10 గంటలకి పోలీసులు మమ్మల్ని అందరూ ఒక ప్లేస్లో కూర్చోబెట్టి ఐడెంటిఫై చేయడానికి రండి, పేషెంట్స్ని ఐడెంటిఫై చేయడానికి రండి అని పిలిచారండి. అక్కడ భౌతికాయాలు ఉంటాయని మేము అనుకోలేదు. మీరు వేసవికాలంలో చల్లగా ఉంటుందని చెప్పి ఆ ప్లేస్కి అయితే మీరు వెళ్ళడం అయితే జరిగింది. నిజంగా మీరు అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ ఎదురైంది. భయాందోళన ఆ టైంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు? 4 రోజులు కూడా మేము చాలా ఆనందంగా సంతోషంగా ఎంజాయ్ చేసాము. అక్కడ ఉన్న సుందరమైన దృశ్యాలు అన్నీ చూసాం. ఇక్కడ కూడా బాగానే ఉంది. కానీ అనుకున్నాం అనేసరికి ఇలా జరిగేసరికి ఇక్కడ మాకు ఒక దిగ్భ్రాంతి అంటారు, షాక్ అంటారు, ఏమంటే అది మరి మేము ఎక్స్ప్రెస్ చేయలేని ఇదండి పరిస్థితి, మా మానసిక పరిస్థితి. వాళ్ళు అసలు ఏ విధంగా వచ్చారు సార్? నిజంగా వాళ్ళు మన ఆర్మీ డ్రెస్సుల్లో వచ్చారు, ఎవరికి అనుమానం రాకుండా వచ్చి అత్యంతరంగా కాల్పులు జరపడం అయితే జరిగింది. ఆ సిచ్యువేషన్ కొంచెం చెప్పండి. అంటే వాళ్ళు ఏంటంటే ఒక ఆలివ్ కలర్ పొడవు అంగీ లాంటిది వేసుకున్నారండి. క్రిందనేమో మిలిటరీ ప్యాంట్ లాంటిది ఉంది. తలకి మాత్రం ఒక క్లాత్ చుట్టి ఉందండి. అది నేను చూశాను. వాళ్ళంటే ఆ చెట్లు, దట్టమైన చెట్లు ఉన్నాయన్నాను కదా, ఆ చెట్టు ప్రాంతం నుంచి ఫస్ట్ మాకు బుల్లెట్స్ సౌండ్ వినబడ్డాయి. ఆ తర్వాత దగ్గరకు వచ్చినాయి. సో ఆ చెట్లోంచి వాళ్ళు వచ్చారని మాకు అర్థమైందండి. వస్తూ అలాగ వాళ్ళు మా వైపు వచ్చి మా వెనకన వచ్చాడు. మౌలి గారిని దగ్గరికి ఆయన వచ్చాడు, కాల్చి వెళ్ళిపోయాడు. ఆయన్ని కాల్చడం కోసం వచ్చాడేమో అనిపించింది. నన్ను చూడలేదు. చూసుంటే వాడు నా వైపు కంపల్సరీ వచ్చిండు. మగవాళ్ళని, ఆడవాళ్ళని చూశాడు కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. నన్ను చూడలేదు కాబట్టి నన్ను అప్పన్న గారిని చూడలేదు, అందువల్ల వెనక్కి వెళ్ళిపోయాడు. చంద్రమౌళి గారు ఫ్రెండ్ అండి. ఆయన మా బ్రదర్స్ ఫ్రెండ్. మా బ్రదరు ఆయన బ్యాంకులో ఎంప్లాయీస్, ఫ్యామిలీ ఫ్రెండ్స్. మాది ఒకే ఊరు, పార్వతీపురం. అంటే ఆయన భార్యది, మాది పార్వతీపురం అండి. ఇప్పుడు టోటల్ వర్షంగా మీరు అక్కడ ఫేస్ చేశారు. చంద్రమౌళి గారికి ఎన్ని బుల్లెట్లు ఎలా వచ్చాయి? అంటే 3-4 పేల్చాడండి. బట్ ఆయనకి ఎన్ని తగిలాయో నేను చూడడానికి భయం. ఆయన ముఖం చూడడానికి భయం వేసిందండి. ముఖం మీద పేల్చాడు. ముఖం చూడడానికి భయం వేసింది. ముఖాన్ని కూడా మేము పూర్తిగా ఐడెంటిఫై చేయలేకపోయాం. ముఖాన్ని ఆయన వేసుకున్న రెడ్ డ్రెస్సు, ఆయన రింగు, వెంకటేశ్వర స్వామి రింగు, మెడలో బంగారు వెంకటేశ్వర స్వామి రింగు చూసే మేము పోల్చాం. మాకు ఆ ముఖం చూడడానికి భయం వేసిందండి. ఎందుకంటే ముఖం మీద పేల్చేశాడు. ముఖాలు మరి ముఖం అంతా అండి, బాడీ అంతా మళ్ళీ బాగానే ఉందండి. 7 రోజుల ట్రిప్ అండి. ఇది 18వ తారీఖున స్టార్ట్ అయ్యాం. ఈరోజు మా వైష్ణోదేవిని దర్శనం చేసుకుని రేపు వెనక్కి వచ్చేదాని ప్రోగ్రామ్ అండి. అనుకోకుండా ఇంత దురదృష్టకరమైన సంఘటన జరిగిందండి. నిజంగా ఇది బాధాకరమైన విషయమే. కానీ ఈ సంఘటన మీకు ఎంత డిస్టెన్స్లో జరిగింది? నాకు 100 మీటర్ల కన్నా తక్కువ దూరంలోనే జరిగింది. అక్కడి నుంచి నేను చూస్తున్నాను, నాకు టెర్రరిస్టులు కనబడుతున్నారు. నా భార్య, ఇంకొక మా శశికుమార్ గారు, ఆమె, వీళ్ళిద్దరూ చెట్టు కనబడుతున్నారు. వీడు ఇలా గాల్లో అంటే అలా పేల్చడం కనబడింది. అది ఆయన షూట్ చేశాడని అనుకోలే. చేసి వీళ్ళ వైపు 2 అడుగులు వేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం కనబడింది. జస్ట్ లెస్ దెన్ 100 మీటర్స్.
నేను చూస్తున్నాను. సార్ ఇప్పుడు చంద్రమౌళి గారు మనకు లేరు, కుటుంబానికి నిజంగా చాలా భారీ నష్టమని అనుకోవాలి. ఇంత పాల్పడిన వాళ్ళని ఏ విధంగా శిక్షించాలని మీరు కోరుకుంటారు? సరే, నేను వాళ్ళని శిక్షించడం కన్నా పోయిన మనిషి దక్కాలనేదే కోరుకోగలను సార్. అంటే అది జరగదు, కానీ ఆయనకు పోకుండా అలా జరగకుండా ఉంటే బాగుండేదనే మా మనసులో కోరిక. ఇంకా వాళ్ళని శిక్షించాలి, ఎందుకంటే ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకూడదు కాబట్టి తప్పనిసరిగా వాళ్ళని శిక్షించాలి. వాళ్ళు ఎక్కడున్నా మరి వాళ్ళకి దయలేదు, అలాంటి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా మనం అంతమొందిస్తేనే ఇంకా ఫ్యూచర్లో ఇలాగా వేరేగా ఎవరికి జరగకుండా ఉంటుందండి. నేను ఆయన భౌతికాయంతో పాటు నేనే వచ్చానండి. యాక్చువల్గా అందరం కలిసి రావాలి, కానీ ఆయన భార్యకి తెలిసిపోతుందని నా భార్యని మా అప్పన్న గారు ఆయన భార్య కలిపి వాళ్ళని వేరే ఫ్లైట్లో పంపించి నేను ఆయన బాడీతో పాటు వచ్చానండి. నిర్దాక్షిణంగా నిజంగా జాలి దయ లేకుండా ఒక మనిషిని చంపడం అంటే అది మామూలు విషయం కాదు, అది టెర్రరిస్టులకే చెందుతుంది. నిజంగా ఇలాంటి ఈ పిలిగ్రిమ్ ఏరియాలో భారతదేశం పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలంటారా, ఏమంటారు మీరు? యాక్చువల్గా అంటే భద్రత మొత్తం అయితే భద్రత చాలా బాగుందండి, మిగిలిన ప్రాంతాలన్నింటిలో బాగుంది. దురదృష్టవశాత్తు పహల్గామ్లో ఈ ప్లేస్లోనే అసలు ఒక్క కానిస్టేబుల్ కూడా లేడండి. అసలు అందువలన ఇది జరిగిందండి. అంటే అక్కడ ప్రజలు చెప్పడం ఏంటి, ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు కాబట్టి అక్కడ సెక్యూరిటీ ఏర్పాటు చేయలేదని వాళ్ళు చెప్తున్నారు. అంటే అక్కడ సెక్యూరిటీ ఉండుంటే డెఫినెట్గా జరిగి ఉండేది కాదు, జరిగినా ఇంత లాస్ జరిగి ఉండేది కాదు. సాధారణంగా ఇప్పుడు వేసవకాలం చాలా ఆహ్లాదకరంగా ఉంటుందని చెప్పి అందరూ ప్రిసర్వ్ చేసుకుంటారు, కానీ మీరు అంత ఆనందంగా వెళ్ళిన వాళ్ళకి మీకు చేదు అనుభవం ఎదురైంది, ఏం చెప్తారు? మరి అంతేగాని ఆనందంగా వెళ్ళి ఆనందంగా వద్దాం అనుకున్నాం, 6గురు సంతోషంగా వద్దాం అనుకుని 5గురు తిరిగి వచ్చామంటే అది ఎంత బాధాకరమైన సంఘటన అండి. ఆయన 18వ తారీఖు పుట్టినరోజు చంద్రమౌళి గారు, ప్రోగ్రామ్ అంతా అయిపోయాక పార్టీ ఇస్తానని అన్నారండి కలిసి అంతా. అలాంటిది ఈరోజు ఆయన పుట్టినరోజు 18వ తారీఖు మేము బయలుదేరాం. ఆ రోజు ఆయన పుట్టినరోజు. రేపు రిటర్న్ అయిపోవాలి, 25 రిటర్న్ అయిపోవాలండి. మీరు భారతదేశం ఆఫీస్ నుంచి పిఎం ఆఫీస్ నుంచి ఎటువంటి సమాచారం అయినా వచ్చిందా మీకు? అంటే మాకు లోకల్ గవర్నమెంట్ నుంచి కలెక్టర్ గారు, ఎస్పీ గారు, లోకల్ మినిస్టర్ గారు వాళ్ళందరూ రావటం, కలవటం అన్నీ చేయడం జరిగిందండి. ప్లస్ మాకు ఏర్పాట్లు అన్నీ కూడా ఎక్కడికక్కడ కూడా కావాల్సిన ఏర్పాట్లు అన్నీ బాగా చేశారు, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు, అన్నీ వాళ్ళే చూసుకున్నారండి. మాకు పిఎం ఆఫీసా సీఎం ఆఫీస్ అని తెలియదు, కానీ ఎక్కడికక్కడ అన్నీ కూడా బాగా జరిగినాయి. ఒక్కో విషాద ఘటన ఏంటంటే పెళ్ళి 2 రోజులు వారం రోజులు అయ్యింది, ఒక ఆయన్ని కూడా షూట్ చేయడం, పాపం ఆ భార్య పక్కన పడేయడం, నిజంగా చాలా చాలా మనం మాట్లాడుకోవడం కూడా చాలా భయాందోళన ఉంటుంది. అప్పుడు ఆ ఏరియాకి చాలామంది టూరిస్టులు వెళ్తారు కదా, మీరు ఏం చెప్తారు ఇప్పుడు ఆ ఏరియాకి వెళ్ళడానికి? అంటే నేను సలహా ఏంటంటే ఆ పహల్గాం ప్రాంతం యాక్చువల్గా వెళ్ళడానికి అంత సరైన దారికి లేదు, కొండలు గుట్టలు రాళ్ళు ఉన్నాయి కాబట్టి అటువంటి ప్రాంతానికి వెళ్ళకూడదని సలహా ఇస్తానండి. ఎందుకంటే అక్కడి నుంచి మనం పారిపోవాలన్నా మనకి ఏదైనా అందుకు సెక్యూరిటీ హెల్ప్ కావాలని కూడా అంత వేగంగా జరగదు, కాబట్టి అలాంటి ప్రాంతాలకి వెళ్ళకూడదని మాత్రం నేను సలహా ఇస్తానండి. చంద్రబాబు గారు మృతదేహం ఆల్రెడీ మా ఫ్రీజర్ రూమ్లో ఉంది, ఇంకెవరెవరు రావాలి, అంత్యక్రియలు ఎక్కడ జరుగుతాయి, మీకు ఏమైనా ఐడియా ఉందా? నాకు ఎక్స్ట్రా అంత్యక్రియలు ఎక్కడ జరుగుతుంది, ఆయనకి పిల్లలు ఇద్దరు అమెరికాలో ఉన్నారు, వాళ్ళు ఈరోజు సాయంకాలం రాత్రికి చేరుతారంటండి, రేపు అంత్యక్రియలు చేస్తూ ఉన్నారండి. సో అది ఏం ప్లాన్ చేశారో ఇంకా నాకేమీ తెలియలేదండి. ఫైనల్గా ఎంతమంది వచ్చారు సార్ మొత్తం వాళ్ళంతా? మేము 3 చూసామండి, కానీ 7 వచ్చారని తర్వాత మేము వార్తల్లో చూస్తుంది, మరి మాకు అంతకన్నా ఏం తెలియదండి. అక్కడ టూరిస్టులు అయితే 400 నుంచి 500 మంది టూరిస్టులు ఉన్నారు, ఇంకా కంటిన్యూస్ ఫ్లో వెళ్తూనే ఉన్నారండి. చాలా చల్లగా హాయిగా ఉంది, పిల్లలు అందరూ గ్రౌండ్లో ఆడుతున్నారు, ఏవో ఈ అంతే కదండి, అంత సంతోషంగా తిరిగి రాగలిగి ఉండేవాళ్ళం కదా. ఒక టూర్ ప్లాన్ చేసిన వ్యక్తే మృతి చెందడం నిజంగా బాధాకరం, ఏమంటారు? నిజంగా చాలా బాధ, అన్నీ చేసి అన్నీ చూసి అందరికీ అక్కడ ఏర్పాట్లు చూసి ఎక్కడ ఎవరికి అవసరం అనేది చూసి అన్నీ చేస్తున్న మనిషి మాలో ఆయనే లేకపోవడం అనేది ఇంకా అసలు బాధాకరమైన విషయం అండి. శశిధర్ గారు, బాధాకరం ఎవరికి జరగకూడదని చెప్పి మనం భగవంతుని కోరుకుందాం. ఏం సార్? అంతేనండి, మరి ఇటువంటిది ఎప్పుడు ఎవరికి జరగకూడదని అందరూ కోరుకుంటారండి, అదే నేను కోరుకుంటున్నాను.
ఇది పల్హామా దాడిలో చంద్రమౌళి గారు అయితే చనిపోవడం అయితే జరిగింది. అయితే శశిధర్ గారు వీళ్ళంతా మొత్తం మీద ఒక 6 ఆ ప్లేస్కి అయితే వెళ్ళడం అయితే జరిగింది. నిజంగా మా కళ్ళ ముందు చంద్రమౌళి గారిని నిజంగా ఇలాగా హతమార్చడం చాలా బాధాకరమైన విషయం. నిజంగా చాలా మంచి ఏరియా పల్హామా, మంచి ఏరియా, మేము ఎంజాయ్ చేద్దామని వెళ్ళాం. కానీ ఈ విషాద ఘటన చోటు చేసుకోవడంతో నిజంగా మా అందరికీ ఆశ్చర్యానికి గురయ్యాం. షాక్, ఇంకా అదే షాక్లో ఉన్నాం. దయచేసి అలాంటి ఉగ్రవాదాన్ని కఠినంగా భారత ప్రభుత్వం శిక్షించాలి. అక్కడ ఆ పిలిగ్రిమ్ ఏరియాకి మంచి పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని చెప్పి టూర్ వెళ్ళి వచ్చిన శశిధర్ గారు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ రావణ్ కుమార్తో శివరామకృష్ణ RTV, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.